మంచి ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ఆ క్రెడిట్ నాది లేకపోతే మీరే కారణమన్నట్టుగా తయారైంది ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలి. రాజధాని విషయంలో మంత్రులను చంద్రబాబు అడ్డంగా బుక్ చేసేశారు. పైగా రైతుల ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయారా అంటూ నెపాన్ని వారిపైకి నెట్టేశారు. నా సమర్థతను చూసే రైతులు భూములిచ్చారని విదేశాలకెళ్లి గతంలో ప్రచారం చేసుకున్న చంద్రబాబు రైతుల ఆగ్రహానికి బాధ్యత మాత్రం మంత్రులదేనని తేల్చేశారు. బుక్కైపోయిన ఏపీ మంత్రులు, రాజధాని భూముల వివాదాన్ని మంత్రులపై నెట్టేసిన సీఎం. రాజధానిలో క్రెడిట్ అంతా బాబు ఖాతాలో. రైతులు తనను నమ్మి భూములిచ్చారని చెప్పుకున్న సీఎం. రైతుల హామీలు అడిగేసరికి స్వరం మార్చిన చంద్రబాబు. తలపట్టుకుంటున్న మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి. అమరావతి స్థలం ఎంపిక నుంచి ల్యాండ్ పూలింగ్ వరకు, సింగపూర్తో ఒప్పందాల నుంచి కన్సల్టెంట్ల వరకు అన్ని తన సొంత నిర్ణయాలనే సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇదే విషయాన్ని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే పదే పదే చెప్పుకుంటూ దేశ విదేశాలు కూడా తిరుగుతున్నారు. తీరా సమస్యలు వచ్చేసరికి మాత్రం తనకి సంబంధం లేదంటూ అధికారులు మంత్రులపై నెట్టేస్తున్నారు. మొదటి నుంచి రాజధాని వ్యవహారంలో ఇలానే వ్యవహరిస్తున్న బాబు ఇప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ హైవేల వివాదంలోనూ అలానే వ్యవహరిస్తున్నారు. రాజధాని రైతులు తమ ఇల్లు, గ్రామాలను కూల్చడానికి అంగీకరించమని తిరగబడడంతో సీఎం చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టింది. రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు ఒక్క ఇంటి ఇటుకను కూడా కదపమని, గ్రామాలు అలానే ఉంటాయని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సింగపూర్ మాస్టర్ ప్లాన్ కత్తితో 6 గ్రామాలను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను భూములిచ్చిన రైతులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఊహించని వ్యతిరేకతతో చంద్రబాబు షాక్ తిన్నారు. సింగపూర్తో చేసుకున్న ఒప్పందం బెడిసి కొడుతుందన్న ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు మంత్రులపై ఆ తప్పును నెట్టేశారు చంద్రబాబు. లేకుంటే మా ఊరు పక్కన రాకూడదు, లేకుంటే మా ఊర్లోనే రావాలి, లేకుంటే మా ఊరు పక్కన ఉండాలి, ఊరు మాత్రం రాకూడదు, మా ఊరు దగ్గరికి వచ్చిన మాత్రం మీరు డైరెక్షన్ తిప్పేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ మోడర్నైజేషన్ మీకు వచ్చే కొద్దిగా ఆ ఊర్లు మారుతాయి. భారతదేశంలో కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, డబ్బులు వస్తే ఏం చేస్తారు? ఇల్లు కడతాడు. ఇంకా డబ్బులు వస్తే ఏం చేస్తాడు? ఆ ఇల్లు కట్టేసి ఇంకొక ఇల్లు కడతాడు. అటు కొత్త ఇల్లు కొనుక్కుంటాడు, ఇంకొక మోడర్న్ ఇల్లు కొంటాడు. రైతుల వ్యతిరేకతకు మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలను బాధ్యులను చేశారు చంద్రబాబు. స్వయంగా విలేకరుల సమావేశంలో మంత్రులు రైతులను ఒప్పించడంలో విఫలమయ్యారని కామెంట్ చేశారు. కేబినెట్ సమావేశంలో కూడా మంత్రుల తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సీరియస్ కావడంతో మంత్రులు షాక్ తిన్నారు. రైతుల ఇళ్లకు, మూలకు నష్టం రాదని పదే పదే సీఎం చెప్పి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ వేరేలా తయారు చేస్తే, మమ్మల్ని బాధ్యులను చేస్తే ఎలా అంటూ మదనపడుతున్నారు. ముఖ్యమంత్రి తప్పుని వేలెత్తి చూపలేక తమలో తాము మదనపడుతూ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. రైతుల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న గుబులు మంత్రుల్లో నెలకొంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.